స్వస్థత జరిగిపోయింది. ఎక్కడ? ఆయన గాయముల్లో. ఆమేన్. ఆ కోనేరు దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఆ కోనేరు దగ్గరికి యేసయ్య వచ్చాడు. నువ్వు స్వస్థపరగొడుచున్నావా అన్నాడు. కానీ ఇప్పుడు ఈ రాత్రి ఆయన నీతో నాతో ఏమంటున్నాడు తెలుసా? నాన్న, నేను గాయాలు ఎందుకు పొందుకున్నానో తెలుసా? నా గాయాల్లో ఏముందో తెలుసా? నీ స్వస్థత. నీ స్వస్థత. నా గాయాలను నువ్వు నమ్మావా? నా గాయాలు తెలుసా నీకు? నా గాయాలను నువ్వు నమ్మితే, నా గాయాలను నువ్వు చూడగలిగితే, నా గాయాలను చూడగలిగిన నేత్రములతో నువ్వు ఉంటే నువ్వు స్వస్థత రాత్రి పొందుకుంటున్నావు. నువ్వు ఈ రాత్రి స్వస్థత పొందుకుంటున్నావు. నువ్వు ఈ రాత్రి స్వస్థత పొందుకుంటున్నావు. నువ్వు ఈ రాత్రి స్వస్థత పొందుకుంటున్నావు. నీ వ్యాధి పేరు తెలియదు నాకు, నీ రోగం పేరు తెలియదు నాకు, నీ వయసు తెలియదు నాకు, నీ రోగానికి ఉన్న బలం తెలియదు నాకు, నీ వ్యాధికి ఉన్న బలం తెలియదు నాకు. నాకు ఒకటి తెలుసు, నాకు ఒకడు తెలుసు. ఆయన పేరు యేసు. ఆయన పొందిన గాయములు తెలుసు నాకు. ఆయన పొందిన గాయములో ఏముందో తెలుసు నాకు. ఆయన పొందిన గాయముల్లో ఉన్న స్వస్థత, ఆయన పొందిన గాయములో ఉన్న స్వస్థత, ఆయన పొందిన గాయములో ఉన్న స్వస్థత, ఆయన దాసుడిగా, ఆయన ప్రవక్తగా యేసు నామములో విడుదల చేస్తున్నాను. నీవు నమ్మితే నిశ్చయముగా ఇప్పుడే ఈ క్షణమే స్వస్థత నొందుదువు గాక. ప్రవచిస్తున్నాను, స్వస్థత విడుదల చేస్తున్నాను యేసు నామములో. పేరు పెట్టబడిన వ్యాధులు, రోగములు విశ్వసించిన వారికి నిశ్చయముగా స్వస్థత కలుగును గాక. ఆ కోనేరు ఎవరో తెలుసా? ఆ కోనేరు యేసయ్య. ఆమేన్. ఆ కోనేరు యేసయ్య. ఆ ఊట యేసయ్య. ఆ ఊట యేసయ్య. ఆ కోనేరు యేసయ్య. నేను కోనేరు దగ్గరికి ఒకడు వస్తాడని ఎదురు చూడట్లేదు. యేసయ్యనే అత్తుకుంటున్నాను. నేను ఆ కోనేటిలోనే ఉంటున్నాను. స్వస్థత పరిచే, స్వస్థత ఇవ్వగలిగి ఆయన నాలోనే ఉంటున్నాడు. నేను నా రోగంతో మాట్లాడతాను, నువ్వు నాలో ఉండటానికి వీల్లేదు. నేను నా వ్యాధితో మాట్లాడతాను, నీకు హక్కు లేదు నా మీద. నువ్వు అధికారం లేకపోయినా నాలో ఉంటున్నావు. నాకు తెలియకుండడం వల్ల, నేనేదో అమాయకురాలుగా ఉండడం వల్ల, నాకు వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల, నాకు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల నాలో నొప్పిగా, బాధగా, రోగంగా, బీపీగా, షుగర్గా, థైరాయిడ్గా, కొలెస్ట్రాల్గా, కంతిగా, గడ్డగా, వ్యాపుగా, క్యాన్సర్గా, సైనసైటిస్గా, ఆస్తమాగా, క్యాన్సర్గా, ఏదేదో పేరుతో నువ్వు నాలో ఉంటున్నావు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నువ్వు నాలో ఉండటానికి వెళ్ళలేదు. నువ్వు నాలో ఉండటానికి వెళ్ళలేదు. నీకు విషయం చెప్పనా? 40 రోజుల ఉపవాసంలో నేను చూసిన పేషెంట్లు ఎవరో తెలుసా? డెంగ్యూ పేషెంట్లు, టైఫాయిడ్ పేషెంట్లు, వైరల్ ఇన్ఫెక్షన్, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. నాకు మిత్రుడు ఉన్నాడు, నా సోదరుడు. అతడు నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటాడు. అతడు వచ్చినప్పుడు ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ పేషెంట్లు వస్తే, పాస్టర్ గారు నేను మళ్ళీ వస్తాను వెళ్ళిపోతాడు. లేదంటే కొంచెం బయటికి వెళ్తాడు. ఎందుకంటే ఎందుకు రిస్క్ తీసుకోవాలి ఈ జబ్బులతో, ఈ రోగాలతో, వ్యాధులతో? మంచి మనసు అయింది. కానీ నా స్థితి ఏంటో తెలుసా? నాకు రిస్క్ కావాలి. హల్లెలూయా. నాకు రిస్క్ కావాలి. రిస్క్ తీసుకోవాల్సిన వాడను నేను. ఆమేన్. పిల్లలకు జ్వరాలు వచ్చాయి, పిల్లల దాకా వచ్చాయి. ప్రభువా, ఉపవాసాల్లో ఉన్నాను కదా, నార్మల్ టైంలో అయితే టాబ్లెట్లు వేసుకుంటాను, మరి ఇప్పుడైతే నేను టాబ్లెట్లు వేసుకోను. కాబట్టి నేను ఒక్కటి క్లియర్గా చెప్తున్నా, నా దగ్గరకు మాత్రం రావద్దు. ఇది వీళ్ళతో వెళ్ళిపోవాలి. ఇది కూడా ఎక్కువ ఉండకూడదు. ఇక వచ్చాయి, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు అవి ఉండకూడదు, వెళ్ళిపోవాలి. వేసినాం. ఆమేన్. అదే బెడ్, అదే బెడ్షీటు. ఒరే, నా బెడ్షీట్ కప్పుకోకండి రా, మీకు జలుబులు ఉన్నాయిరా, నాకు అంటియకండి రా, నేను మందులు వేసుకోలేను రా. అది రాదు. హల్లెలూయా. విశ్వాసం మాత్రమే, విశ్వాసం మాత్రమే. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు నీళ్లు గుర్తిస్తాయి. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు దయ్యాలు గుర్తిస్తాయి. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు పంచభూతాలు గుర్తిస్తాయి. నీలో విశ్వాసం బలంగా ఉన్నప్పుడు గాలి గుర్తిస్తుంది. నేనేమనలా. ఇక్కడికి వచ్చే ముందు మహిమ వచ్చింది, నన్ను చూస్తుంది. నేను బయటకు వచ్చి ప్రార్థన చేస్తాను.
చూసావు కదా, బయటికి వచ్చి ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు వాతావరణంతో సంబంధం లేదు, ఈ గాలితో సంబంధం లేదు, కూలికి అయిపోయి రాత్రి 12 గంటల దాకా మేఘాలు కరగొద్దు ఈ ప్రాంతంలో. ఆమేన్. ఈ ప్రాంతంలో మేఘాలు కరగొద్దు. నాకు అవసరం లేదు, నాకు అది నా మ్యాటర్ కాదు, అది నా వ్యాపారం కాదు, అది నా ఉద్దేశం కాదు, నాకు అవసరం లేదు అది. ఈ మేఘాలు రాత్రి 12 గడిచే వరకు ఇక్కడ కరగొద్దు అంతే. ఆమేన్. మీ పిల్లలు మమ్మీ నాకు 5 స్టార్ చాక్లెట్ కొనియావా అని అడిగినట్టే అడిగా. ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆయన మన ప్రార్థన ఆలకించాడు. మీ ఆశ గొప్పది. హల్లెలూయా. మీ ఆశ గొప్పది. దేవుడు మనల్ని నిలబెట్టాడు. నిన్న కూడా వర్షం పడింది, మొన్న కూడా వర్షం పడింది, రోజు వర్షం పడుతుంది, కానీ ఇవాళ దేవుడు దాన్ని ఆపాడు. నమ్మితే నీ ద్వారా కూడా ఇలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సమయం లేదు. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకా అనేక దినాలు కలవు. ప్రతి నెలలో 7 దినములు చివరి వారం ఉపవాస ప్రార్థనలే జరగబోతున్నాయి ఇక్కడ. ప్రతి నెలలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, ప్రతి వారం 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, శుక్ర శని ఆది. ప్రతి నెలలో లాస్ట్ వారమంతా ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆయన మహిమ కార్యాలు ఇంకా మీతో నేను పంచుకొందును గాక. ఆయన రాకడ ఆలస్యమైతే సిద్ధపడదాం. ఏదైతే నాన్న రాత్రి నువ్వు విన్నావో, కన్నావో, చూసావో, ఆయన స్వరం ద్వారా గట్టిగా పట్టుకొని నువ్వు వెళ్తున్నావు. ఇక్కడి నుంచి తలలు వంచండి, ప్రార్థన చేయబోతున్నాను. ఓ లార్డ్, థ్యాంక్ యూ. జీవం గల దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, షడ్రక్, మెషక్, అబద్నేగుల చేత కనపరచబడిన దేవా, అపోస్తులతో సహవాసం చేసిన దేవా, అపోస్తుల ద్వారా కార్యాలు జరిగించిన దేవా, నేను నిన్నే కనపరుచు, నిన్నే స్తుతిస్తూ నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీవే మా మధ్యలో ఉన్నావు, నీవే మాతో ఉన్నావు, నీవే మాతో ఉన్నావు. మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో. నిశ్చయముగా నీ బిడ్డలు అనబడుదురుగాక, నీ సొత్తై స్వాస్థ్యమై జీవించుదురుగాక, నీ రాజ్యంలో ఉన్న సమృద్ధి అనుభవించుదురుగాక, నీ వాక్యంలో ఉన్న స్వస్థత అనుభవించుదురుగాక. నీ దాసుడు ప్రవచించిన ప్రవచనములు యేసు నామములో బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. నీ దాసుని మాటలు నేలన పడని అని దేవుడిగా నీవు సాక్ష్యం ఉందుదువుగాక. బిడ్డలు ఈ రాత్రి ఏదైతే గట్టిగా పట్టుకుంటున్నారో అది అంతము వరకు గట్టిగా పట్టుకొందురుగాక. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.